వాల్యుబుల్ ఏంటి అంటే మన హెల్త్ తర్వాత వస్తాయి ఏదైనా ఎనీథింగ్ మన హెల్త్ తర్వాత వస్తుంది. సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకోండి, అది ఉమెన్ ఆర్ మెన్. జనరల్ గా ఒకప్పుడు ఎలా ఉండిందంటే ఇంట్లో అందరూ తిన్న తర్వాత లాస్ట్ ఉమెన్ తినేవాళ్ళు. బట్ గ్రాడ్యువల్లీ సొసైటీలో మార్పు వచ్చింది, ఆ టైంకి తింటున్నారు. సో అలానే మీ హెల్త్ మీద కూడా చాలా ఫోకస్ అన్నది చెయ్యండి. హెల్తీగా ఉండడం, మీ హెల్త్ మీద ఫోకస్ చేయడం అన్నది కొందరు డిఫరెంట్ గా నెగటివ్ గా అనుకుంటుంటారు. ఇందాక చెప్పాను కదా, సరే నాకు ఇది చిన్నదైంది ఏముందిలే, డబ్బులు ఖర్చు అవుతాయి కదా, మెల్లగా తగ్గిపోతుందిలే, ఏదో ఒకటి ట్రీట్మెంట్ డాక్టర్ నడవకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ట్రై చేస్తే తగ్గిపోతుంది అన్నటువంటి పెట్టుకోవద్దు. ఏదైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు కదా. సో మీ బాడీలో కూడా అంతే, ఏదైనా ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు మీకు బాగలేదు అని మీరు సెన్స్ చేసినప్పుడు, మీకు తెలిసినప్పుడు డిస్కస్ చేయండి. మీకు తెలియకపోవచ్చు, అది చిన్నది వెంటనే చిన్న ట్రీట్మెంట్ తో అయిపోవచ్చు. మీరు అలా అలా అది తగ్గిపోతుంది, ఏదో అయిపోతుంది, సెట్ అవుతుంది, 1 నెల ఆగుతాం, 3 నెలలు చూసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము అన్నది మాత్రం ఎవరు అలాంటివి పెట్టుకోవద్దు. మీ హెల్త్ కి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దట్ షుడ్ బి యువర్ ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రయారిటీ, హెల్త్. తర్వాతే నెక్స్ట్ ఏవైనా వస్తాయి. అండ్ ఇంకొక విషయం నేను ఈరోజు కొంచెం ఫ్రీగా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. వాష్రూమ్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ సపరేట్లీ. సో ఉమెన్ మనం స్టాఫ్ గా వెళ్ళినప్పుడు మనం చూడండి, అవి ఏమాత్రం మెయింటెనెన్స్ బాగాలేకపోయినా, ఏదో క్లీన్లీనెస్ లో క్లీన్ గా లేకపోయినా, లేదంటే ఒక్కొక్కసారి బికాస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒక పెట్రోల్ బంక్ లో ఉమెన్ వాష్రూమ్ ఉంది, నీట్ గా ఉంది, బట్ గొల్లం పడట్లేదు లోపల నుంచి. అలాంటివి నేను నార్మల్ గా చెప్తున్నాను. యాజ్ అ నార్మల్ సిటిజన్స్ ఎవ్రీవన్ కాంట్ గో అండ్ కోల్డ్, అంటే అందరూ వెళ్ళి అడగలేరు పెట్రోల్ బంక్ వాళ్ళని ఎందుకు లేదు అది వెంటనే రెక్టిఫై చేయండి అని. మనం పోలీసులుగా అడగొచ్చు, మీ బాధ్యత అది, మీరు అది సెట్ చేయాలి అని చెప్పి మనకి చెప్పేంత మనకు ఉంటది. వీ కెన్ టాక్. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే చెక్ చేయండి. అదే కాకుండా పోలీస్ ఫ్యామిలీ నుంచి ఉన్న లేడీస్ కూడా ఎప్పుడైనా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్స్ లో కానీ అలా కామన్ వాష్రూమ్స్ లో ఏమైనా మీకు కనిపిస్తే మీ వాళ్ళకి చెప్పండి. చెప్పి అవి ఇమీడియట్ గా రెక్టిఫై చేయించండి. మనం చేయించలేకపోతే వేరే వాళ్ళు చేయించగలరు, కానీ మనంత ఎఫెక్టివ్ గా ఫాస్ట్ గా చేయించలేరు. ఇదే నేను చెప్దాం అనుకుంటున్నాను. యాక్టివ్ ఫర్ యువర్ హెల్త్. ఫిట్నెస్ అన్నది ఏదో మనం ఫిట్ గా ఉండి సన్నగా ఉండాలి దాని గురించి కాదు. మీ ఆరోగ్యము, మీ బాడీలో ఉన్న ఆల్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్, బ్రెయిన్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లంగ్స్ కావచ్చు, హార్ట్, ఇవన్నీ కూడా ప్రాపర్ గా వర్క్ చేయడానికి, అవి ఓవర్ బర్డన్ అవ్వకుండా ఉండడం కోసమే యూ హ్యావ్ టు బి ఫిట్. తీసుకొని ఒక బౌల్లో వేసేసి నార్మల్ వాటర్ లో ఉంచారు. సో అది జనరల్ గా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఎస్కేప్ అవ్వదు. సో చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో ఒక కంటైనర్ లో వేసి అది చాలా కంఫర్టబుల్ ఉంది అనమాట. దాన్ని తీసుకొని వెళ్ళి ఒక చిన్న స్టవ్ మీద పెట్టి సిమ్ అంటాం కదా, సో హీట్ చేయడం మొదలు పెట్టారు. సో ఫస్ట్ గా అది హీట్ అవుతుందని తెలిసింది, దానికి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరికి. సో వాటర్ స్లోగా హీట్ ఎక్కుతుంది కదా, సో వేడెక్కుతున్న వాటర్కి తగినట్లు దాని యొక్క చర్మాన్ని అది మార్చుకొని అలవాటు చేసుకుంటూ అందులోనే ఉంటుంది. ఓకేనా? సో వచ్చే పెయిన్ ఏదైతే సరే ఆ నొప్పి ఉంటుందో తట్టుకోవడం మొదలుపెట్టి, సో వాటర్ ఇంకా హీట్ అవుతుంది, అది నొప్పిని భరిస్తాము. ఒక సెకండ్ పీరియడ్కి వెళ్ళిన తర్వాత వాటర్ చాలా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దానికి బయటికి వెళ్ళి ఓపిక లేదు, అన్బేరబుల్ పెయిన్. ఇన్నాకైతే దూకేసి ఇప్పుడు దూకలేదు. సో ఫైనల్గా చనిపోయింది. ఓకేనా? ఈ చిన్న స్టోరీ ఎందుకు చెప్పానంటే, మహిళలని భూమితో పోలుస్తారు. భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి. అండ్ రీసెర్చ్ ప్రకారం ఒక బర్త్ ఇచ్చేటప్పుడు ఆడవారికి వచ్చే పెయిన్ అన్బేరబుల్. ఒక 4-5 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది. సో అంత పెయిన్ తట్టుకోగలిగిన వారు కాబట్టి ఇంట్లో ఏదైనా సరే చిన్న నొప్పి వస్తే ఓకే, అలవాటు మనకి, సహిస్తాం. ఇంకొంచెం పెద్దదైతే భరిస్తారు, అంతే కంటిన్యూ చేస్తారు. ఏ రోజైతే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు అన్నప్పుడు ఇంట్లో పిల్లలకి, భర్తకి చెప్తారు చాలా నొప్పిగా ఉందండి. అది అంత చాలా సింపుల్గా చెప్తారు. వెళ్ళి చూసిన తర్వాత చాలా సీరియస్ అయింది. సో క్యాన్సర్ అనేది ఇలాంటి కొన్ని రకాల ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో
మనకి ఈ ఓర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత అర్థమైంది కదా, పెయిన్ వస్తుంది అలవాటు. ఎందుకంటే మనం వేరే పనులు చాలా చేస్తుంటాం, ఇంట్లో ప్రతి ఒక్కరికి మనమే కావాలి కాబట్టి వాళ్ళు అందరి గురించి కేర్ తీసుకుంటారు ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్. సో డ్యూటీలో ఉంటారు, ఇల్లు చక్కబెడుతుంటారు, అన్ని పనులు చేస్తుంటారు, బట్ వాళ్ళ గురించి కేర్ తీసుకుంటారు. ఎక్కువ మందికి ఉదయ ప్రాబ్లం. సో చిన్న పెయిన్ అలవాటు అవుతుంది, సో వారి పీరియడ్ ఆఫ్ టైం పెయిన్ తట్టుకోవడం కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే నిన్న వచ్చింది, ఈ రోజు పెయిన్ వచ్చింది, ఓకే నాకు అలవాటు అయిపోయింది, నా బాడీ అలవాటు అయిపోతుంది. రేపు ఇంకొంచెం ఎక్స్ట్రా పెయిన్ వచ్చింది, బాడీ అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత ఏ రోజైతే మనం తట్టుకోలేమో ఆ రోజే చెప్తారు, ఆ రోజు వెళ్ళిన తర్వాత టెర్మినల్ స్టేజ్, సీరియస్ స్టేజ్కి ఆల్రెడీ వెళ్ళిపోయిందని. ఈ రోజుల్లో వచ్చే మేజర్ క్యాన్సర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫేజ్ లో తెలియట్లేదు. సార్ ఆల్రెడీ థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయారు, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు చెప్తున్నారు అంట. అప్పటిదాకా తర్వాత భర్త అడుగుతారు ఎందుకు చెప్పలేదు అంటే నేను చిన్నదే అనుకున్నాను. మీరు ఎక్కువ స్టోరీలు వినండి, ఇదే జరుగుతుంది. సో సహనం ఉండాలి ఇట్లాంటి వాటికి అవుతుంది.